దక్షిణ అమెరికా ఖండంలో వరుస భూకంపాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 నెలల క్రితం వెనుజులాలో సంభవించినటువంటి భూకంప దాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా మరి పొరుగు దేశమైనటువంటి కొలంబియాలో సంభవించిన తీవ్ర భూకంపం పెనునాశనాన్ని మిగిల్చింది. పశ్చిమ కొలంబియాలోని చోకో ప్రావిన్స్లో భూగర్భంలో 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. మరి దీని తీవ్రత 7.4 రిక్టార్ స్కేలు ఎక్కువగా ఉండడం వల్ల ఉపరితలం పైన భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి సమయానికి ఈ ప్రకృతి విలయం కారణంగా అయితే కనీసం 132 మంది మరణించగా 570 మందికి పైగా అయితే తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వందలాది మంది శిథిరాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Vea cómo quedó esto todo Pereira. పసిఫిక్ తీరానికి సమీపంలో చోకో ప్రావిన్స్లో ఉన్నటువంటి శాన్ జోస్ డెల్ పాల్మార్ పట్టణానికి తూర్పున ఈ భూకంప కేంద్రం అయితే నమోదైనట్లుగా భూగర్భ పరిశోధన కేంద్రాలు వెల్లడించాయి. మరి ఈ భూకంపం దాటికి మరి ఏదైతే కాలి నగరంలోనే మరి దాదాపుగా అయితే 25 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమైనట్టుగా కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఏదైతే పెరీరా అనేటువంటి నగరం, దాంతోపాటుగా కూడా మణిజాలేస్ నగరాల్లో అయితే వందలాది మంది ఇల్లు, చారిత్రక చర్చిలను కూడా పూర్తిగా అయితే దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు కూడా మరి పేక మేడల్లా కూలి నేలమట్టమైనట్టుగా కూడా ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. Miren cómo se cayó ese edificio, estaba lleno de gente. Miren eso. Ay, Dios mío. Ay, Dios mío. Está temblando fuerte. Miren. ఈ భూకంప ప్రభావం చోకో రాజధాని క్విబ్డో, పెరీరా, కాలి, మణిజాలేస్ వంటి నగరాలపైన అత్యంత తీవ్రంగా ఉంది. మరి దీని ప్రకంపనలో కొలంబియా రాజధాని బోగోటాతో పాటుగా కూడా పొరుగు దేశాలైనటువంటి ఈక్వెడార్, పనామా, వెనెజువెలా లాంటి వీటన్నిటి వరకు కూడా తీవ్రంగా వ్యాపించినట్లుగా అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఈ విపత్తు కారణంగా పెరీరా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా కూడా దేశంలోని సుమారుగా 6 ప్రధాన విమానాశ్రయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కూడా విమాన సర్వీసులను అధికారులు అయితే పూర్తిగా నిలిపివేశారు. Ay, no. Ay, Dios. Yo creo que es mejor bajar.
ఈ ఘోర విపత్తుపైన కొలంబియా నూతన అధ్యక్షుడు అబెలాడో డేలా ఎస్ప్రిల్లా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించడం జరిగింది. మరి శిథిలాల కింద చిక్కుకున్నటువంటి బాధితులను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడడమే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని కూడా ఆయన తెలియజేశారు. మరి ప్రస్తుతం సైన్యం ఇక జాతీయ విపత్తుల నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి ప్రభావిత ప్రాంతాలలో అయితే సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. Uy, gonorrea. Ay, Dios mío. Ay, Dios mío. Así está aquí dos. మొత్తానికి ఈ ఏడాది జూన్లో పొరుగున ఉన్నటువంటి వెనజువేలాలో సంభవించినటువంటి భారీ భూకంపాల తర్వాత ఈ ప్రాంతంలో సంభవించిన మరో అత్యంత ఘోరమైన విపత్తుగా ఇది నమోదైంది. Póngase ropa, saquen plata. Y en cualquier momento.